ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే సమ్మర్ స్పెషల్ అయిన మ్యాంగో పికిల్ చేయబోతున్నాము. ఇవేమో మంచి ఆర్గానిక్ మ్యాంగోస్. ఇవి స్పెషల్గా మా తాతయ్య మా కోసం ముక్కలు కొట్టి తీసుకొచ్చారు. ఇదేమో మా మమ్మీ, ఇదేమో చాలా ఆర్గానిక్ పసుపు, ఆర్గానిక్ కారం, అండ్ మేము అయోడిన్ సాల్ట్ వాడము, గల్లుప్పుని ఇట్లా మిక్సీ పట్టాము. ఇదేం పిండి? మెంతుపిండి. ఇదేమో మెంతుపిండి, ఇది ఆవు పిండి, ఇవేమో వెల్లుల్లిపాయలు. ఈ ఆయిల్ ఏమో నువ్వుల ఆయిల్. ఇదేమో నువ్వుల ఆయిల్. మా సురేష్ అంకుల్ షాప్లో మేము ఫ్రెష్గా తెచ్చాము. ఆయన షాప్లో చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నారు. మీరు కావాలంటే నేను ఫస్ట్ కామెంట్లో ట్యాగ్ చేస్తాను, మీరు కొనుక్కోవచ్చు. ఓకేమా, ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా? మేమైతే ఇప్పుడు క్వాంటిటీ లెన్స్ చెప్తున్నాము. ఇవన్నీ మేము మా అత్తోళ్ళు ఇవాళ మ్యాంగో పికిల్ పడుతున్నారు, చూస్తాకు వచ్చేసాను నేను. ఇదైతే మేము 4 కప్స్ తీసుకున్నాము క్వాంటిటీ. ఎవరు విష్, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆయిల్ పోసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఆయిల్ పోసేసినాక వేరే బేషన్ తీసుకోండి. కారం, దీనికి సరిపడినంత కారం తీసుకోండి. ఏ బౌల్తో తీసుకున్నారో ఆ బౌల్ నిండా కారం తీసుకోవాలి. ఏ బౌల్ తీసుకున్నారో ఆ బౌల్ నిండా కారం తీసుకోవాలి. 1 కప్ తీసుకోండి. మేము 4 కప్పులు తీసుకున్నాం, మేమైతే 1 కప్ తీసుకున్నాం. సాల్ట్, ఇప్పుడు సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీకు సాల్ట్ ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు. కొంచెం ఫస్ట్ తక్కువే వేస్తున్నాం, తర్వాత కలుపుకోవచ్చు. 3వ రోజున కలుపుకోవచ్చు. ఆవు పిండి, పసుపు. ఆవు పిండి ఫ్లేవర్ కావాలంటే ఎంతైనా వేసుకోవచ్చు కదా. పసుపుకి కొలత ఏం లేదు. పసుపు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఆవు పిండి కూడా ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అంట. మిక్స్ చేస్తారు ఇప్పుడు ఇవన్నీ మీరు క్వాంటిటీ ప్రకారం తీసుకోండి. ఒక పసుపు ఇంకా ఈ ఆవు పిండి తప్ప. మా మమ్మీ అయితే 1 కప్ వేసింది. నేను ఫస్ట్ పికిల్ పడతాను చూస్తున్నాను, నేను ఫస్ట్ టైం. మా మమ్మీ పికిల్స్ చాలా బాగా చేసింది, ఎందుకంటే ఇది చాలా సమ్మర్ స్పెషల్ కదా. అండ్ మీకు ఒకటి చెప్పాలి, ఇప్పుడు మనం ఈ జనరేషన్లో ఎవరు వీటిలో పెట్టట్లేదు, అందరూ ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు. మనందరం వీటిని మర్చిపోతున్నాం. ఈ జాడీల్ని మనం యూజ్ చేయాలి, ఎందుకంటే ప్లాస్టిక్ వాటిలో కన్నా వీటిలో పెడితే ఎక్కువ స్టోర్ అవుతుంది, ఇంకా మంచిగా ఉంటుంది. మన సాంప్రదాయబద్ధంగా ఇదే వాడాలి. అండ్ మనం ప్లాస్టిక్ని కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. ఇలా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడైతే మా మమ్మీ మిక్స్ చేస్తుందని. నెక్స్ట్ మళ్ళీ ఆయిల్ పోయాలి. ఇంకా ఇప్పుడైతే ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాము. ఇవి మొత్తం మిక్స్ చేసేసుకున్నాను నీట్గా. దీంట్లో మేము మా క్వాంటిటీకి సరిపడా 3 కప్పులు వేసుకున్నాము. వెల్లుల్లిపాయ చూడండి ఎంత పెద్దగా బాగున్నాయి కదా. ఇవి కూడా మేము మా సురేష్ అంకుల్ షాప్లోనే తీసుకున్నాము. పికిల్లో అవి ఊరితే తింటే భలే ఉంటుంది. 3 days ఊరినాక బేషన్లో కలుపుకుని తినాలి. ఓకే, ఇప్పుడు మా మమ్మీ ఆయిల్లో ఈ ముక్కలు కూడా బాగా మిక్స్ చేస్తుంది. పికిల్ పడతంలో మా అత్త ఎక్స్పర్ట్. ఇది చూస్తుంటేనే బాగుంటుంది కదా. ఇప్పుడు మా మమ్మీ సాటిస్ఫైయింగ్ బాగా ఉంటుంది. కలుపుతుంది. నోరు ఊరిపోతుంది.
కొత్త ఆవకాయని చూస్తుంటే. ఇవి రెడీ అయినాక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట కాకపోతే కొనుక్కుని 3 days వెయిట్ చేయాలి. అదే కష్టంగా ఉంటుంది. బయట కొనుక్కుని తినడం కన్నా మన ఇంట్లో చేసుకుని మంచిగా తినడం చాలా హెల్దీ, ఇంకా మంచిది కదా. మళ్ళీ ఒకసారి ఆయిల్ పోసుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత. ఓకే, ఇప్పుడు మా మమ్మీ ఆయిల్ పోస్తుంది చక్కగా. ఆయిల్ థిక్నెస్ చూడండి ఎంత బాగుందో. ఇవి మొత్తం అవన్నీ ఆ ముక్కలోకి బాగా పట్టేటట్టు మంచిగా కలుపుతున్నారు కదా. మనం ఈ వేడి చేసిన తర్వాత వచ్చే కలర్లో ఉంది ఈ నూనె, గమనించండి. ఇది చాలా ఫ్రెష్ ఆయిల్. వాష్ చేసావా తీసావా? ఇప్పుడు మనం జాడీలోకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాం. కొత్త పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత రెడ్గా ఉంది కదా. మళ్ళీ ఆయిల్ పోస్తారా పైన? తర్వాత పోయొచ్చు. ఇప్పుడు సరిపోయింది కదా. 3 days ఆగిన తర్వాత చూసుకుని ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి. మీరు ఇప్పుడే కాదు అంటే తర్వాత లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. 3 days తర్వాత యాడ్ 3 days చేయకూడదు. తర్వాత తర్వాత యాడ్ చేస్తే 3 days తర్వాత చాలా టేస్టీ పచ్చడి చాలా బాగుంటా రెడీ అయిపోతుంది. మేము ఎప్పుడు ఇలా జాడీలే యూస్ చేస్తాం. నోరూరించే మామిడికాయ పచ్చడి, అబ్బా చూస్తుంటే ఎంత బాగుందో కదా. ఏరంతా తినొచ్చు దీన్ని మనందరం కలిసి. మనం అప్పుడప్పుడు తింటాము అంటే ఒకే తినకూడదుగా. నియర్లీ హాఫ్ ఆఫ్ ద జాడీ ఫుల్ అయింది. మరి ఊరినాక ఎలా ఉంటుందో మరి చూడాలి. ఓకే అయిపోయింది. ఓకే, ఇప్పుడు నోరూరించి మామిడికాయ పచ్చడిని మనం 3 days పాజ్ చేసి తర్వాత చాలా చక్కగా ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ మీ ఇంట్లో మీరు మామిడికాయ పచ్చడి ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి.